సింధు నాగరికతను మొదటిసారిగా క్రీస్తు శకం 1826లో పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ చార్లెస్ మాజిన్. క్రీస్తు శకం 1831లో సింధు నాగరికత గురించి పేర్కొన్నది అలెగ్జాండర్ బర్న్స్. వాయువ్య భారతదేశంలో రైల్వే లైన్లు నిర్మిస్తున్నప్పుడు 1920లో బయటపడిన నాగరికత ఏది? ఆన్సర్ సింధు నాగరికత. హరప్పా ప్రాంతంలో తవ్వకాలు జరిపింది ఎవరు? ఆన్సర్ దయారాం సహాని. సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని నామకరణం చేసింది ఎవరు? ఆన్సర్ సర్ జాన్ మార్షల్. సింధు ప్రజలు వ్యవసాయం ఏ కాలంలో చేసేవారు? ఆన్సర్ అక్టోబర్ టు ఏప్రిల్. సింధు ప్రజలు ఏ ఋతుపవనాల కాలంలో పంటలు వేసేవారు? ఆన్సర్ ఈశాన్య ఋతుపవనాలు. సింధు ప్రజలు ప్రధానంగా పండించే పంట ఏది? ఆన్సర్ బార్లీ. సింధు ప్రజలు వరిని ఎక్కడ పండించారు? ఆన్సర్ రంగ్పూర్ అండ్ లోథాల్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రత్తిని పండించిన వారు ఎవరు? ఆన్సర్ సింధు ప్రజలు. సింధు ప్రజలకు తెలియని లోహం? ఆన్సర్ ఇనుము. సింధు ప్రజలు స్వదేశీ వర్తకాన్ని చేయడానికి ఉపయోగించే ఎడ్ల బళ్లను ఏమంటారు? ఆన్సర్ ఎక్కా. సింధు ప్రజల ప్రధాన ఓడరేవు ఏది? ఆన్సర్ లోథాల్. సింధు ప్రజలు వస్తువులను నౌకల ద్వారా ఏడెన్ ప్రాంతం నుంచి ఎక్కడికి తరలించి వ్యాపారం చేసేవారు? ఆన్సర్ దిల్మన్ మరియు మక్రాన్. సింధు ప్రజలు వర్తకానికి ఉపయోగించిన విధానం ఏది? ఆన్సర్ వస్తు మార్పిడి విధానం. హరప్ప నాగరికతలో ప్రజలు పూజించింది ఏమిటి? ఆన్సర్ ప్రకృతిని పూజించేవారు. సింధు నాగరికత కాలంలో గల ముఖ్య దేవాలయాలు ఏవి? ఆన్సర్ సింధు నాగరికత కాలంలో దేవాలయాలు అనేవి లేవు. హరప్పా ప్రజల మతానికి సంబంధించిన ముఖ్య ఆధారాలు ఏవి? ఆన్సర్ ముద్రికలు. హరప్పా ప్రజల ముఖ్య దేవుడు ఎవరు? ఆన్సర్ పశుపతి. పశుపతి మహాదేవుని విగ్రహం ఎక్కడ లభించింది? ఆన్సర్ మొహంజోదారోలో లభించింది. సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన పక్షి ఏది? ఆన్సర్ పావురం. సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన జంతువు ఏది? ఆన్సర్ వృషభం. సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన చెట్టు? ఆన్సర్ రావి చెట్టు. సింధు ప్రజల ఆరాధ్య దైవం ఏది? ఆన్సర్ అమ్మ తల్లి. సింధు ప్రజలు ముద్రికలను దేనితో చేసేవారు? ఆన్సర్ స్టియాటైట్ శిలలతో చేసేవారు. సింధు నాగరికతలో మహా స్నానవాటిక ఎక్కడ కలదు? ఆన్సర్ మొహంజోదారో. సింధు ప్రజలు బొమ్మల లిపిని కుడి నుండి ఎడమకు మరియు ఎడమ నుండి కుడికి రాసే విధానాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ సర్పలేఖనం లేదా బౌస్ట్రోఫెడాన్ అంటారు. సింధు నాగరికత ప్రధానంగా ఏ నాగరికతకు చెందినది? ఆన్సర్ పట్టణ నాగరికత. హరప్పా ప్రజలు తమ నగరీకరణలో పాటించిన విధానం ఏమిటి? ఆన్సర్ గ్రిడ్ విధానం. హరప్పా పట్టణం ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ రావి నది. 12 చిన్న ధాన్యాగారాలు, ఎర్ర ఇసుకరాతితో చేసిన మనిషి మొండెము, మట్టి ఇటుకలతో రక్షణ గోడ మొదలైనవి ఎక్కడ త్రవ్వకాలలో బయటపడ్డాయి? ఆన్సర్ హరప్పా. మొహంజోదారో పట్టణం ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ సింధు నది. మొహంజోదారో వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు? ఆన్సర్ ఆర్డి బెనర్జీ. మొహంజోదారో అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ మృతుల దిబ్బ.
నిఖిలిస్తాన్ అని దేనిని పేర్కొంటారు? ఆన్సర్ మొహంజోదారో. అతిపెద్ద ధాన్యాగారం, అతిపెద్ద సమావేశ మందిరం, ఎద్దు ముద్రిక మరియు కంచుతో చేసిన నగ్న నర్తకి విగ్రహం అనేవి ఎక్కడ లభించాయి? ఆన్సర్ మొహంజోదారో. అమ్రి వద్ద తవ్వకాలు జరిపింది ఎవరు? ఆన్సర్ ఎన్జి మజుందార్. జుంగార్ సంస్కృతి ఎక్కడ వెలిసింది? ఆన్సర్ అమ్రి వద్ద. సింధు నాగరికత కంటే ముందు వెలసిన పట్టణం ఏది? ఆన్సర్ అమ్రి. చెన్హుదారో ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ సింధు నది. మొహంజోదారోలో బయల్పడిన పశుపతి మహాదేవుని ముద్రికలో గల జంతువులు ఏవి? ఆన్సర్ గేదె, ఏనుగు, ఖడ్గమృగం మరియు పులి. ఇది పశుపతి దేవుని చుట్టూ కనిపించే జంతువులు. కాళ్ళ వద్ద ఉండే జంతువులు 2 జింకలు. హరప్ప ప్రాంతంలో త్రవ్వకాలు జరిపింది ఎవరు? ఆన్సర్ దయారాం సహాని. చెన్హుదారో వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు? ఆన్సర్ నార్మన్ బ్రౌన్. కోట రక్షణ గోడలు లేని ఏకైక పట్టణం ఏది? ఆన్సర్ చెన్హుదారో. అలంకరణ పెట్టె మరియు సిరాబుడ్డి ఏ ప్రాంతంలో దొరికాయి? ఆన్సర్ చెన్హుదారో ప్రాంతంలో. లోథాన్ ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ బోఘావా. లోథాన్ వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు? ఆన్సర్ ఎస్ఆర్ రావ్. హరప్పా ప్రజల అతిపెద్ద ఓడరేవు ఏది? ఆన్సర్ లోథాల్. ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ ఓడరేవు ఏది? ఆన్సర్ లోథాల్. లోథాల్ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ గుజరాత్. కాళీబంగన్ ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ ఘగ్గర్. కాళీబంగన్ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ రాజస్థాన్. కాళీబంగన్ వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు? ఆన్సర్ ఏ ఘోష్. కాళీబంగన్ అంటే ఏమిటి? ఆన్సర్ నల్లని గాజులు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భూమిని దున్నిన గుర్తులు ఎక్కడ లభ్యమయ్యాయి? ఆన్సర్ కాళీబంగన్. ఒంటె అవశేషాలు ఎక్కడ లభ్యమయ్యాయి? ఆన్సర్ కాళీబంగన్. బనవాలి ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ సరస్వతి. ప్రస్తుతం బన్వాలి ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ హర్యానా. బన్వాలి వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు? ఆన్సర్ ఆర్ఎస్ బిస్త్. కుమ్మరి చక్రం, అత్యధికంగా బార్లీ అవశేషాలు ఎక్కడ లభించాయి? ఆన్సర్ బన్వాలీలో. రోపార్ ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ సట్లైజ్. రోపార్ వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు? ఆన్సర్ వైడి శర్మ. యజమాని చనిపోయిన తర్వాత అతనితో పాటు తాను పెంచుకున్న కుక్కలను కూడా పూడ్చిపెట్టినది ఎక్కడ? ఆన్సర్ రోపార్. ధోల్వీరా వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు? ఆన్సర్ ఆర్ఎస్ బిస్త్. పట్టణాన్ని 3 భాగాలుగా వర్గీకరించిన సింధు నాగరికత పట్టణం ఏది? ఆన్సర్ ధోల్వీరా. సింధు ప్రజలను పురోహితులు పరిపాలించారని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ డిడి కౌశాంబి. సింధు ప్రజలను వ్యాపారస్తులు పరిపాలించారని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆర్ఎస్ శర్మ. గుర్రపు అవశేషాలు బయటపడిన సింధు నాగరికత పట్టణం ఏది? ఆన్సర్ సుర్కతోడ. కుండలలో మృతదేహాలను పెట్టి పూడ్చిపెట్టిన అవశేషాలు ఎక్కడ లభించాయి? ఆన్సర్ సుర్కతోడ. అగ్ని ప్రమాదం కారణంగా అంతమైన సింధు నాగరికత పట్టణం ఏది? ఆన్సర్ కోట్డిజీ. రాతి బాణాలు ఎక్కడ లభ్యమయ్యాయి? ఆన్సర్ కోట్డిజీ. సింధు నాగరికత యొక్క ఉత్తరాగ్ర ప్రాంతం ఏది? ఆన్సర్ గుమ్లా లేదా ముండా.
సింధు నాగరికత యొక్క దక్షిణాగ్ర భాగం ఏది? ఆన్సర్ దైమాబాద్. సింధు నాగరికత యొక్క తూర్పు అగ్ర ప్రాంతం ఏది? ఆన్సర్ ఆలంగీర్పూర్. సింధు నాగరికత యొక్క పశ్చిమ అగ్ర ప్రాంతం ఏది? ఆన్సర్ సుట్కా జండర్. హరప్పా నాగరికత యొక్క వైశాల్యం ఎంత? ఆన్సర్ 1.3 మిలియన్ చదరపు కిలోమీటర్లు. సింధు నాగరికత పతనానికి ఆర్యుల దండయాత్రలు కారణమని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ మార్టిమర్ వీలర్. సింధు నాగరికత పతనానికి కారణంగా భూకంపాలు అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ రాబర్ట్ ఎల్ రైక్స్. సింధు నాగరికత ఏ యుగానికి చెందిన నాగరికత? ఆన్సర్ కంచు యుగం. భారతదేశంలోనే అతి పురాతన నాగరికత ఏది? ఆన్సర్ సింధు నాగరికత. క్రీస్తు శకం 1921లో సింధు నాగరికతకు సంబంధించి బయటపడిన తొలి ప్రదేశం ఏది? ఆన్సర్ హరప్పా. మానవుడు సంచార జీవనం నుండి స్థిరజీవిగా మార్పు చెందినట్లు భారత ఉపఖండంలో ఆనవాళ్లు లభించిన తొలి ప్రదేశం ఏది? ఆన్సర్ మేవార్ ఘర్. ప్రాచీన నదీలోయ నాగరికతలన్నింటిలోనూ విస్తీర్ణం దృష్ట్యా అతి పెద్ద నాగరికత ఏది? ఆన్సర్ సింధు నాగరికత. నిర్మాణానికి కాల్చిన ఇటుకలను ఉపయోగించిన ప్రథమ నాగరికత ఏది? ఆన్సర్ సింధు నాగరికత. సింధు నాగరికతలో అతి విశిష్టమైన అంశంగా దేన్ని పేర్కొంటారు? ఆన్సర్ భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ. ఋగ్వేదంలో హరియుపీయము అని ప్రస్తావించబడిన సింధు నాగరికత నగరం ఏది? ఆన్సర్ హరప్పా. 1000 యజ్ఞాలు జరిగిన ప్రదేశంగా వర్ణించబడిన సింధు నాగరికత నగరం ఏది? ఆన్సర్ హరప్పా. ధాన్యాగారాల నగరం సిటీ ఆఫ్ గ్రానరీస్ అని పిలువబడే సింధు నాగరికత నగరం ఏది? ఆన్సర్ హరప్పా. సింధు నాగరికత నగరాలన్నింటిలోనూ వైశాల్యం మరియు జనాభా దృష్ట్యా అతి పెద్ద నగరం ఏది? ఆన్సర్ మొహంజోదారో. మొహంజోదారోలో బయల్పడిన అతిపెద్ద మహాస్నానవాటిక యొక్క ఆకారం ఏది? ఆన్సర్ చతురస్రాకారం. గాయాలకు లోనై చనిపోయినట్లు ఉన్న అస్థిపంజరాల సమూహం లభ్యమైన సింధు నగరం ఏది? ఆన్సర్ మొహంజోదారో. అత్యధిక సంఖ్యలో నివాస గృహాలు మరియు అత్యధిక జనసాంద్రత కలిగిన సింధు నాగరికత నగరం ఏది? ఆన్సర్ మొహంజోదారో. నగర నిర్మాణంలో ఇటుకలతో పాటు రాయిని ఉపయోగించిన నగరం ఏది? ఆన్సర్ చెన్హుదారో. కాళీబంగన్ సంస్కృతికి సౌధీ సంస్కృతి అని నామకరణం చేసింది ఎవరు? ఆన్సర్ ఏ ఘోష్. సిస్త్ బరియల్కు సంబంధించిన ఆనవాళ్లు లభించిన నగరం ఏది? ఆన్సర్ కాళీబంగన్. సింధు నాగరికత నగరాలన్నింటిలోనూ తూర్పు దిక్కున ముఖద్వారం కలిగిన ఏకైక పట్టణం ఏది? ఆన్సర్ లోథాల్. సింధు నాగరికతలో వర్ధిల్లిన పరిశ్రమలలో ఒకటైన పూసల పరిశ్రమకు అత్యంత ముఖ్య కేంద్రం ఏది? ఆన్సర్ బన్వాలి నగరం. ప్రస్తుత భారతదేశంలోని సింధు నాగరికతకు చెందిన అతి పెద్ద పట్టణం ఏది? ఆన్సర్ ధోల్వీరా. సింధువాసులు బాబిలోనియాతో వాణిజ్యంలో ప్రముఖ పాత్ర పోషించిన రేవు పట్టణం ఏది? ఆన్సర్ సుత్కా జండర్. సింధు సమాజం ప్రధానంగా ఏ రకమైన సమాజానికి చెందినది? ఆన్సర్ మాతృస్వామిక సమాజం. పట్టణంలోని ప్రధాన వీధులు మరియు ఉపవీధులు ఒకదానికొకటి దాదాపుగా క్రమకోణంలో ఖండించుకుంటూ పట్టణాన్ని దీర్ఘచతురస్రాకార విభాగాలుగా నిర్మించే వ్యవస్థను ఏమంటారు? ఆన్సర్ గ్రిడ్ వ్యవస్థ. పౌర వీధులలో ఉత్తర మరియు దక్షిణ దిశలలో ఉండే వాటిని ఏమంటారు? ఆన్సర్ ప్రధాన వీధులు. పౌర వీధులలో తూర్పు మరియు పడమర దిశలలో ఉండే వాటిని ఏమంటారు? ఆన్సర్ ఉపవీధులు.
అన్నింటికన్నా విశాలమైన తూర్పు వీధికి గల పేరు ఏమిటి? ఆన్సర్ రాజవీధి. తూర్పు వీధి మరియు దక్షిణ వీధి కలియు కూడలికి పురావస్తు శాస్త్రవేత్తలు పెట్టిన పేరు ఏమిటి? ఆన్సర్ ఆక్స్ఫర్డ్ సర్కస్. లంకాషౌర్ నగరాన్ని పోలి ఉన్నట్లుగా వర్ణించబడిన సింధు నగరం ఏది? ఆన్సర్ మొహంజోదారో. సింధు నాగరికత నిర్మాణాల్లో దాదాపుగా అస్సలు కనిపించని నిర్మాణాలు ఏవి? ఆన్సర్ రాతి నిర్మాణాలు. సింధు నాగరికత గృహములలో గల ప్రత్యేకత ఏమిటి? ఆన్సర్ కిటికీలు లేకుండా ఉండడం. సింధు ప్రజల ప్రధాన వినోదం ఏమిటి? ఆన్సర్ జోదము లేదా పాచికలు. పాచికలు బయటపడిన సింధు నగరం ఏది? ఆన్సర్ లోథాల్. సింధు ఆటబొమ్మలలో అధికంగా లభించిన బొమ్మ ఏది? ఆన్సర్ బండి బొమ్మ. సింధు ప్రాంతాన్ని సింధెన్ అంటే మేలైన పత్తిని పండించే ప్రాంతం అని పిలిచింది ఎవరు? ఆన్సర్ గ్రీకులు. హరప్పా ప్రజల లోహ సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం ఏది? ఆన్సర్ రాగిని ముడు ధాతువు నుండి వేరు చేయడం. సింధు ప్రజల కుటీర పరిశ్రమలలోకెల్లా విస్తృతమైనది ఏది? ఆన్సర్ ఇటుకల తయారీ. సుమేరియా శాసనాలలో మేలుహ్ అని పిలువబడే ప్రాంతం ఏది? ఆన్సర్ సింధు నాగరికత ప్రాంతం. రాజస్థాన్లోని ఖేత్రీ గనుల నుండి సింధు ప్రజలు దిగుమతి చేసుకున్నది ఏమిటి? ఆన్సర్ రాగి. ఆఫ్ఘనిస్తాన్ నుండి సింధు ప్రజలు దిగుమతి చేసుకున్న లోహం ఏది? ఆన్సర్ వెండి. ఈజిప్టు నుండి సింధు ప్రజలు దిగుమతి చేసుకున్నది ఏమిటి? ఆన్సర్ వజ్రాలు. సింధు నాగరికత వాసుల సముద్ర వాణిజ్యానికి ముఖద్వారంగా దేన్ని పేర్కొంటారు? ఆన్సర్ దిల్మన్. హరప్పా ప్రజల తూనికలు మరియు కొలతలు గల నిష్పత్తి ఏది? ఆన్సర్ 1:16. సింధు ప్రజల చేత పూజలు అందుకున్న ఏకైక పురుష దేవుడు ఎవరు? ఆన్సర్ పశుపతి మహాదేవుడు. మొహంజోదారో నగరంలో పశుపతి మహాదేవుని ముద్రికను కనుగొన్నది ఎవరు? ఆన్సర్ సర్ జాన్ మార్షల్. ముద్రికలో గల పశుపతి మహాదేవుని యొక్క ముఖముల సంఖ్య ఎంత? ఆన్సర్ 3 ముఖములు. సింధు ప్రజల ఖనన పద్ధతులపై విశేష పరిశోధన జరిపిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ మార్టిమర్ వీలర్. సింధు నాగరికతలో అధికంగా పాటించిన ఖనన ఆచారం ఏది? ఆన్సర్ పూడ్చిపెట్టడం. స్త్రీ పురుషుల శరీరాలు జతగా ఖననం చేయబడినట్లు ఆధారాలు బయటపడిన సింధు నగరం ఏది? ఆన్సర్ లోథాల్. హరప్పా ముద్రికలలో శుభప్రదమైందిగా పరిగణించబడే ముద్రిక ఏది? ఆన్సర్ చేప ముద్రిక. సింధు నాగరికత కాలాన్ని నిర్దేశించడంలో అతి ప్రధాన ఆధారాలు ఏవి? ఆన్సర్ ముద్రికలు. సింధువాసులు వాడిన కుండలకు గల పేరు ఏమిటి? ఆన్సర్ బ్లాక్ పాలిష్డ్ వేర్ పాటరీ. సింధు ప్రజలు సుందరమైన ఆట వస్తువులుగా బొమ్మలను ఏ మట్టితో చేసేవారు? ఆన్సర్ కాల్చిన బంకమట్టితో. పూజారిగా భావించబడిన గడ్డం గల పురుషుని విగ్రహం లభించిన నగరం ఏది? ఆన్సర్ మొహంజోదారో. సింధు లిపిలో గల బొమ్మల సంఖ్య ఎంత? ఆన్సర్ 400. సింధు లిపిని అనువదించడంలో విశేష కృషి జరిపిన భారతీయ పురావస్తు శాస్త్రవేత్తలు ఎవరు? ఆన్సర్ శ్రీ ఎస్ఆర్ రావు గారు మరియు శ్రీ ఐరావతం మహదేవన్ గారు. సంస్కృతానికి మూలమైన మొదటి లిపి సింధు లిపి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఎస్ఆర్ రావు. ద్రావిడ భాషలకు మూలమైన లిపి సింధు లిపి అని పేర్కొన్నది ఐరావతం మహదేవన్. సింధు నగరాలలో లభించిన అస్థిపంజరాలను బట్టి సింధు నాగరికత నిర్మాతలు ఎవరు? ఆన్సర్ ప్రోటో ఆస్ట్రలాయిడ్స్. హరప్పా నగరంలో లభించిన అస్థిపంజరాలను బట్టి హరప్పాలో అత్యధిక సంఖ్యలో నివసించిన జాతి ఏది?
ఆన్సర్ మంగోలాయిడ్స్. 7 సార్లు వరదలకు గురైన సింధు నాగరికత నగరం ఏది? ఆన్సర్ మొహంజోదారో. 3 సార్లు వరదలకు గురైన సింధు నాగరికత నగరం ఏది? ఆన్సర్ చెన్హుదారో. సింధు నాగరికత అంతానికి ప్రధాన కారణం పర్యావరణంలోని మార్పులే అని ప్రతిపాదించిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఈహెచ్జే మేకే. భూమి మీద మానవుడు ఉపయోగించిన తొలి లోహం ఏది? ఆన్సర్ రాగి. భారతదేశ చరిత్రలో తొలి మానవుడైన రామాఫిథికస్ అవశేషాలు బయల్పడిన ప్రదేశం ఏది? ఆన్సర్ శివాలిక్ పర్వతాలు. అగ్నిని రాజేయడం కనుగొన్న మొట్టమొదటి ఆది మానవుడు ఎవరు? ఆన్సర్ సినాంథ్రోపస్. పాత రాతియుగపు చిత్రకళ కనిపించు ప్రదేశం ఏది? ఆన్సర్ బింబెట్కా గుహలు. మానవులకు మూలమైన హోమోసెపియన్లు ఏ దశకు చెందినవారు? ఆన్సర్ ఎగువ రాతియుగం. మానవ సంస్కృతి వికాసంలో విప్లవాత్మకమైన మార్పులకు కారణమైన దశ ఏది? ఆన్సర్ నవీన శిలాయుగం. సింధు ప్రదేశాలలో నాగదేవతలను పూజించే ఆచారం కనబడే ప్రదేశం ఏది? ఆన్సర్ గుమ్లా. సింధు ప్రజలు విస్తారంగా వాడిన లోహం ఏది? ఆన్సర్ రాగి. సింధు నాగరికత కళా స్వరూపాలలో అత్యంత అందమైనవి ఏవి? ఆన్సర్ ముద్రికలు. భారత చరిత్ర పైన మొట్టమొదటిగా పుస్తకం రాసిన విఎస్ స్మిత్ రచించిన గ్రంథం ఏది? ఎన్ ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా. భారత పురావస్తు శాఖ మొదటి డైరెక్టర్ మరియు ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ అలెగ్జాండర్ కనింగ్హామ్.